హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ప్రణాళికల గురించి చూద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న మోటివేషన్ ఫ్రెండ్స్. ప్రణాళికలు మన భారతదేశానికే కాదు, మనకి కూడా ప్రణాళికాబద్ధంగా చదివితేనే ఉంటుంది. కాబట్టి ప్లానింగ్ అనేది ప్రతి విషయంలో ఇంపార్టెంటే. ఎలా అంటే ఒక ఊరికి వెళ్ళాలి అంటే ఈ టైంకి ట్రైన్ వస్తుంది, ఈ టైం వరకు వెళ్ళాలి అని ఏ విధంగా అయితే మనం ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తామో, ఆ చిన్న ప్రయాణానికి మనం అంత విలువ ఇచ్చినప్పుడు మరి మన జీవిత ప్రయాణానికి ఎంత విలువ ఇవ్వాలనో మీరే ఆలోచించండి. కాబట్టి ఇప్పటి నుంచైనా ప్లానింగ్ ప్రకారంగా ఖచ్చితంగా మంచిగా చదువుతారు అని ఆశిస్తూ మీ లక్ష్య సాధనకి నా క్లాసులు కూడా తోడవుతాయని అనుకుంటూ ఈ క్లాస్లోకి వెళ్దాం. మరి ప్రణాళికలు అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ ప్రణాళికలు అనేది ఉంటేనే కదా ఏ విధంగా ఆదాయాన్ని ఖర్చు చేయాలి, ఏ విధంగా ఆదాయాన్ని ఖర్చు చేయకుండా ఉండాలి, దేనికి ఎంత ఖర్చు చేయాలి, ఇవన్నీ కూడా ప్రణాళికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి స్వాతంత్రానికి పూర్వం ప్రణాళికల కోసం జరిగిన కృషి ఏంది? మరి యాక్చువల్గా అయితే మనం ప్రణాళికలు అనే భావనను స్టాలిన్ గారు, రష్యా అధ్యక్షుడైనటువంటి స్టాలిన్ 1928లో ప్రణాళికలను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితుల వల్ల 1929లో ఆర్థిక మాంద్యం అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించినప్పటికీ రష్యాలో ఆ పరిస్థితులను ఎదుర్కోలేదు. ఎందుకంటే వారు ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి. మరి స్వాతంత్రానికి పూర్వం ప్రణాళికల కోసం జరిగిన కృషి ఏంటి, ఏ విధంగా ఉందో చూద్దాం. బ్రిటిష్ పాలనా కాలంలో ప్రభుత్వ పరంగా ప్రణాళికాబద్ధమైన కృషి ఏమి కూడా జరగలేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1934లో తాను రచించిన ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం, ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి కోసం 10 సంవత్సరాల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రూపొందించాడు. అంటే మొట్టమొదటిసారిగా 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 10 సంవత్సరాల కాలానికి చేయడం జరిగింది, ప్రణాళికను రచించడం అనేది జరిగింది. ఆ తర్వాత 1938లో భారత జాతీయ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన భారత ప్రణాళిక కమిటీ నియమించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఈ కమిటీ తన నివేదికను తయారు చేయడంలో జాప్యం జరిగింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం అంటే 1939 నుంచి 45 మధ్యలో జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం. అయితే మన దేశానికి ప్రణాళికా సంఘం అవసరమని ప్రస్తావించిన మొట్టమొదటి జాతీయ నాయకుడు సుభాష్ చంద్రబోస్. 1938 చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మరణం లేని వీరుడు అనొచ్చు. ఎందుకంటే అతని మరణం అంతా ఏ విధంగా అయింది, ఏంటి, ఏ రోజున ఈయన చనిపోయారు అనే విషయం మనకు తెలియని మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు. 1938లో ఇతను మొట్టమొదటిసారిగా ప్రణాళికా సంఘం అవసరం అని చెప్పడం జరిగింది. అయితే 1943 బాంబే ప్రణాళిక. బొంబాయికి చెందిన 8 మంది పారిశ్రామికవేత్తలు ఏ ప్లాన్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనే పేరుతో ప్రణాళిక తయారు చేసి 1944లో ముద్రించారు. దీన్ని బాంబే ప్లాన్ అందరు. దీనిలో 10,000 కోట్ల వ్యయంతో 15 సంవత్సరాల తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దీనిలో మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. మరి వీళ్ళు ఇది బాంబే ప్లానింగ్ అనేది. నెక్స్ట్ గాంధీ ప్రణాళిక. 1944 గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని శ్రీమన్నారాయణ అగర్వాల్ 3,500 కోట్ల వ్యయంతో గాంధీ ప్రణాళికలను రూపొందించాడు. అయితే దీనిలో వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. బ్రిటిష్ ప్రభుత్వం 1944లో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ను సర్ ఆర్దీషిర్ దలాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఇతను బాంబే ప్రణాళిక నిర్మాతలలో ఒకరు. ప్రజా ప్రణాళిక. 1945 ఇండియన్ లేబర్ ఫెడరేషన్కి చెందిన ఎంఎన్ రాయ్ ప్రజా ప్రణాళిక పేరుతో పీపుల్ ప్లాన్ ఒక ప్రణాళికను రూపొందించాను. ఎంఎన్ రాయ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటో, ఎంఎన్ అంటే ఏంటో
కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇది 15,000 కోట్ల వ్యయంతో 10 సంవత్సరాల కాలానికి చెందినది. ఇది వ్యవసాయ వినియోగ వస్తువుల పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చింది. చూడండి, బాంబే అనేది ఓన్లీ వ్యాపారం అంటే మౌలిక పరిశ్రమల గురించి ఇచ్చింది. అంటే బాంబేలో ఎక్కువ కంపెనీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. గాంధీ గారు వ్యవసాయానికి చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ఆ విధంగా. అదేవిధంగా ప్రజా ప్రణాళిక అంటే వీళ్ళేమో అన్నిటికీ వ్యవసాయం, వినియోగం, పరిశ్రమలు ఈ మూడింటికి కూడా ఇవ్వడం జరిగింది. నోట్: బాంబే ప్రణాళిక పెట్టుబడిదారి లక్షణాలతో ఉండగా ప్రజా ప్రణాళిక సామ్యవాద లక్షణాలతో ఉన్నది. 1946లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం ప్రణాళికలు, అభివృద్ధి సమస్యలను అధ్యయనం చేయుటకు హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేశాను. ఇది ఒక స్థిర ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాను. మరి స్వతంత్రం తర్వాత ఏముంది? మరి మనకు స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15 వచ్చిందని మీ అందరికీ తెలిసిన విషయమే. మరి 1950లో శ్రీ జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ ప్రణాళికను రూపొందించాను. ప్రణాళిక సంఘం అనేది ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 ఏర్పాటు చేయబడింది. ప్రణాళిక సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. ప్రణాళిక సంఘం గురించి రాజ్యాంగంలో పేర్కొనబడలేదు కావున ఇది రాజ్యాంగేతర సంస్థ. ప్రణాళిక సంఘం చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ఇది కేంద్ర కేబినెట్ తీర్మానం ప్రకారం ఏర్పాటైంది కావున ఇది ప్రభుత్వానికి ఒక సలహా సంఘం మాత్రమే. ఈ ప్రణాళిక సంఘానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తాడు. చాలా కాంపిటీషన్స్లలో వచ్చింది ఫ్రెండ్స్, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చాలా వరకు వచ్చింది. ఎవరు అధ్యక్షత వహిస్తారు ప్రణాళిక సంఘానికి అంటే ప్రధానమంత్రి. మరి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఈ ప్రణాళిక సంఘానికి శాశ్వత కార్యనిర్వహణాధికారిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉంటాడు. ప్రణాళిక సంఘం కేంద్ర కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉంది. దీనిని యోజనా భవన్ అంటారు. మరి గవర్నర్ నివాసాన్ని రాజ్భవన్ అంటారు, రాష్ట్రపతి నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. మరి ప్రణాళిక సంఘం కోసం ఏర్పాటు చేయబడిందే యోజనా భవన్. ప్రణాళిక సంఘ విధులు: వనరులను అంచనా వేసి సేకరిస్తుంది, ప్రణాళికలను సాధించవలసిన లక్ష్యాలను గుర్తిస్తుంది, లక్ష్యాల సాధనకు అందుబాటులో ఉన్న వనరులను ఎలా కేటాయించాలో సూచిస్తుంది, ప్రణాళికలను రూపొందిస్తుంది, ప్రణాళికలను సమీక్షిస్తుంది, ప్రభుత్వ పథకాల పనితీరును సమీక్షిస్తుంది. మరి జాతీయ అభివృద్ధి మండలి ఏం చేస్తుంది? NDC, నేషనల్ డెవలప్మెంట్ కమిటీ. మరి ఏ విధంగా ఉందో చూద్దాం. జాతీయ అభివృద్ధి మండలిని 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేశారు. ఇది కూడా రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ప్రభుత్వ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసినదే. జాతీయ అభివృద్ధి మండలికి చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తాడు. జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులు ప్రణాళిక సంఘంలోని సభ్యులందరూ జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులే. 1967 నుంచి కేంద్ర కేబినెట్ మంత్రులందరూ సభ్యులే. ఢిల్లీ, పాండిచ్చేరి ముఖ్యమంత్రులు మరియు మిగిలిన 5 కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు జాతీయ అభివృద్ధి మండలిలో సభ్యులుగా ఉన్నారు. అయితే జాతీయ అభివృద్ధి మండలి విధులు ఏంటి? మరి ప్రణాళిక సంఘం రూపొందించిన డ్రాఫ్ట్ను సమీక్షించి తుది డ్రాఫ్ట్ను రూపొందిస్తుంది. ఈ తుది డ్రాఫ్ట్ను మార్పులు చేర్పులు చేసే అధికారం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఆర్థిక వనరుల విభజనలో సమన్యాయం జరిగిందో లేదో సరిచేస్తుంది. నోట్: మరి జనవరి 1, 2015 నుంచి ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్గా రూపాంతరం చెందింది. ఎప్పుడు? 2015 జనవరి 1. మరి నీతి ఆయోగ్ గురించి ఒకసారి చూద్దాం. 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. హిందీలో దీని అర్థం విధాన రూపకల్పన సంఘం. ప్రణాళికల రూపకల్పనలో అన్ని రాష్ట్రాలను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశాను. వివిధ రాష్ట్రాలకు మేధోపరమైన సలహాలను ఇస్తుంది కాబట్టి దీనిని థింక్ ట్యాంక్గా పిలుస్తారు. దీని మొదటి సమావేశం 2015 ఫిబ్రవరి 6న మోడీ అధ్యక్షతన జరిగింది.
నిర్మాణం. అధ్యక్షుడు దేశ ప్రధాని ప్రస్తుత నరేంద్ర మోడీ. ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రితో నియమించబడ్డ వ్యక్తి. శాశ్వత సభ్యులు 5 వరకు ఉండవచ్చు. తాత్కాలిక సభ్యులు గరిష్టంగా 2 ఉంటారు. దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలు, పరిపాలనా సంస్థల నుండి రొటేషన్ ప్రాతిపదికపై నియమించబడతారు. ఎక్స్ అఫీషియో సభ్యులు రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, కార్మిక సంక్షేమం మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి. ఈ విధంగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. సిఈఓ మరి భారత ప్రభుత్వం కార్యదర్శి స్థాయి గల వ్యక్తిని ఒక నిర్దిష్ట కాలానికి ప్రధానమంత్రి నియమించును. మొదటి సిఈఓ సింధుశ్రీ కుల్లార్ కాగా ప్రస్తుతం బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గవర్నింగ్ కౌన్సిల్. నీతి ఆయోగ్లో ఇది ప్రధానమైన విభాగం. అన్ని రాష్ట్రాల శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రధాని అధ్యక్షత వహించును. మరియు రీజనల్ కౌన్సిల్ అంటే ఏంటి? 1 కంటే ఎక్కువ రాష్ట్రాల లేదా ప్రాంతాల ప్రత్యేక అంశాలను పరిష్కరించడానికి ఈ ప్రాంతీయ మండలాలు ప్రయత్నిస్తాయి. ఇవి నిర్దిష్ట కాలానికి పనిచేస్తాయి. ఈ విధంగా ఇది నీతి ఆయోగ అధ్యక్షుడిగా ఉన్న వారిచే నిర్వహించబడును. వారిచే నామినేట్ చేయబడిన వారిచే నిర్వహించబడుతుంది. మరి ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి తేడా ఏముంది? మరి ప్రభుత్వాలకు, మంత్రులకు నిధులు కేటాయించడంలో అధికారం కలిగి ఉంది. ఇది సలహా సంస్థ, థింక్ ట్యాంక్ వంటిది. నిధులు కేటాయించే అధికారం విత్త మంత్రికి ఉంది. చివరి ప్రణాళిక సంఘంలో 8 మంది పూర్తి స్థాయి సభ్యులు ఉన్నారు. ప్రణాళిక సంఘంతో పోలిస్తే తక్కువ మంది పూర్తికాల సభ్యులు ఉంటారు, కేవలం 5. ప్రణాళిక సంఘంలో రాష్ట్రాల పాత్ర పరిమితం. ఎన్డీసీ ప్రణాళిక సమావేశాలకు మాత్రమే పరిమితం. దీనిలో ప్రణాళిక సంఘంతో పోలిస్తే రాష్ట్రాలు కీలక పాత్ర వహిస్తాయి. దీనిలో సెక్రటరీ సాధారణ ప్రక్రియ ద్వారా నియమించబడతాడు. ఇక్కడ సెక్రటరీని సిఈఓని అని పిలుస్తారు. ఇతడు ప్రధానమంత్రిచే నియమించబడతాడు. దీనిలో తాత్కాలిక సభ్యులను నియమించుకునే అవకాశం లేదు. కాలానుగుణంగా అవసరాలను బట్టి తాత్కాలిక సభ్యులను నియమించవచ్చు. ప్రణాళిక సంఘం ఎన్డీసీకి నివేదిస్తుంది. ఎన్డీసీలో రాష్ట్ర ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. ఇక్కడ కీలకమైన గవర్నింగ్ కౌన్సిల్. దీనిలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. ఇక్కడ ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, పూర్తికాల సభ్యులు ఉంటారు. కార్యదర్శి హోదా గల సిఈఓ, ఉపాధ్యక్షుడు, 5 పూర్తికాల సభ్యులు, అదేవిధంగా 2 పార్ట్ టైం సభ్యులు, 4 కేబినెట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. ప్రణాళిక సంఘం విధానాలను రూపొందించును. తర్వాత విధులు కేటాయించుటకు రాష్ట్రాలను సంప్రదించును. ఇక్కడ విధానాలను రూపొందించేటప్పుడు, నిధులు కేటాయించేటప్పుడు రాష్ట్రాలను సంప్రదించి తుది విధానాన్ని రూపొందించును. జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ పథకాలకు ప్రభుత్వ నిధులను కేటాయించే అధికారం ఉంది. నిధులను కేటాయించే అధికారం లేదు. రాష్ట్రాలపై విధానాలను అమలుపరచమని ఒత్తిడి చేయవచ్చు. ఇది సలహా సంస్థ మాత్రమే. ఈ విధంగా నెక్స్ట్ ఆవిర్భావం అనేది 1950 మార్చి 11 ప్లానింగ్ కమిషన్ ఏర్పడింది. మన నీతి ఆయోగ్ అనేది 2015 జనవరి 1. అధ్యక్షుడు ప్రధాని. ఇక్కడ కూడా ప్రధాని. ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. చివరి అధ్యక్షుడు. ఇతనికి కేబినెట్ హోదా ఉంది. అరవింద్ పనగరియా మొదటి ఉపాధ్యక్షుడు. ప్రస్తుతం అరవింద్ పనగరియా మొదటి పదవి రీత్యా సభ్యుడు. ఆర్థిక మంత్రి, ప్రణాళిక శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, హోంశాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఇందులో పదవి రీత్యా సభ్యుడు. పూర్తికాల సభ్యుడు 4 నుంచి 5 సభ్యులు మాత్రమే ఉంటారు. మరి మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటి ఒకసారి చూద్దాం. అక్కడి నుంచి మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. మొత్తం 12 ప్రణాళికలు ఉన్నాయి. షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. 1951 నుంచి 56 వరకు. దీని మూలం ఎవరంటే హారాడ్ డోమర్ నమూనా అని అంటారు. ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ, ఉపాధ్యక్షుడు గుర్రాలిలాల్ నందా. వ్యవసాయ రంగం నీటిపారుదలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి దీన్ని వ్యవసాయ ప్రణాళిక అంటారు. ఇక్కడ నూతన ప్రాజెక్టులు అనేటివి బాక్రా నంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ వంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఏపీలో నాగార్జున సాగర్, మార్చ్ కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు అనేటివి ప్రారంభమయ్యాయి. అయితే 1952 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నూతన పరిశ్రమలు అనేటివి ఏర్పడ్డాయి. సింద్రి ఎరువుల పరిశ్రమ,
కార్యక్రమం జార్ఖండ్, చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ వెస్ట్ బెంగాల్, భారతీయ టెలిఫోన్ పరిశ్రమ బెంగళూరు, విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్, దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ పరిశ్రమ పశ్చిమ బెంగాల్, పెరంబదూర్ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ తమిళనాడు, మైసూర్ హిందుస్థాన్ మెషిన్ టూల్స్ కర్ణాటక. ఈ విధంగా ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ IDRA ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్. అదేవిధంగా IDRA 1951లో ఏర్పడింది. 1951లో CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభం కూడా 1952లో. 1952 జాతీయ అటవీ విధానం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1953 జాతీయ విస్తరణ సేవల పథకం. అదేవిధంగా 1953 SFC స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడింది. 1953 ఫార్వర్డ్ మార్కెటింగ్ కమిషన్ FMC అనేది ఏర్పడింది. ఈ విధంగా కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంత ఇంపార్టెంట్ అనిపించట్లేదు, ఒకసారి చూడండి. 1955 డిసెంబర్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభం. జమీందారీ విధానం రద్దు చేయబడింది. 1955లో వైఫల్యాలు పరిశ్రమలను నిర్లక్ష్యం చేసింది, నిరుద్యోగం అనేది పెరిగింది. మరి రెండవ పంచవర్ష ప్రణాళిక దేని గురించి చెప్తుందంటే 1956 నుంచి 61 వరకు, అంటే 1956 నుంచి 61 వరకు ప్రాధాన్యత భారీ పరిశ్రమలు. ఈ ప్రణాళికను పరిశ్రమలు మరియు రవాణా ప్రణాళిక అని అంటారు. ఇక్కడ నూతన పరిశ్రమలు అనేటివి ఏర్పడ్డాయి. ప్రణాళిక ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి, VT కృష్ణమాచారి గారు ఉన్నారు. నూతన పరిశ్రమలు మరి రూర్కెలా ఉక్కు కర్మాగారం ఒరిస్సా, బిలాయ్ చెత్త బిల్లలు అనుకోండి బిలాయ్ ఛత్తీస్గఢ్, దుర్గా చాలా బెంగగా ఉందనుకోండి దుర్గాను పశ్చిమ బెంగాల్, నాయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ తమిళనాడు, హెవీ ఇంజనీరింగ్ ప్లాన్ రాంచీలో ఉంది. భారీ పెట్టుబడులకు ప్రాధాన్యతనివ్వడం వలన దీనిని బోల్డ్ ప్లాన్ ధైర్యంతో కూడుకున్న ప్రణాళిక అని అంటారు. భారత్ టేకాఫ్లోకి ప్రవేశించిన ఈ ప్రణాళికలో విశ్వసించడమైనది. ఇక్కడ 1956లో LIC జాతీయం చేయబడింది. RBI కనీస నిల్వల పద్ధతి అమలు చేసింది 1957లో. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. SBI 8 బ్యాంకుల్ని తన అనుబంధ బ్యాంకులుగా గుర్తించింది 1959లో. ఈ విధంగా 1956 ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పడింది. 1956 రెండవ పారిశ్రామిక తీర్మానం ప్రకటన, దీన్నే ఆర్థిక రాజ్యాంగం అని అంటారు. 1956లో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కూడా ఏర్పడింది. నెక్స్ట్ మూడవ పంచవర్ష ప్రణాళిక. మరి దీన్ని 1961 నుంచి 66 వరకు CM త్రివేది గారు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అశోక్ మెహతా కమిటీ అనేది 1963 నుంచి 67. ప్రాధాన్యత వ్యవసాయం మరియు పారిశ్రామిక రంగం. ఫస్ట్దేమో వ్యవసాయ రంగం, సెకండ్దేమో పారిశ్రామిక, మూడోదేమో రెండు కలిసి ఉంది వ్యవసాయం మరియు పారిశ్రామిక. నమూనా అశోక్ మెహతా నమూనా ఆధారంగా ఇది ప్రారంభమైంది. 1962 చైనా యుద్ధం, 1965 పాకిస్తాన్ యుద్ధం చివరి సంవత్సరం తీవ్ర కరువుల వలన సకాలంలో విదేశీ సహాయం అందకపోవడం వలన ఈ ప్రణాళిక అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. 1961 ఏపీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఏర్పడింది. ఈ విధంగా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్కి సంబంధించినవి, నేషనల్ కార్పొరేషన్కి సంబంధించినవి కొన్ని ఏర్పడ్డాయి ఫ్రెండ్స్. 1965లో ధరల కమిషన్ అనేది ఏర్పడింది. అదేవిధంగా 1964 రష్యా సహకారంతో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం జార్ఖండ్లో బొక్కలు ఎరుగుతాయి. జారి పడితే బొక్కలు ఎరుగుతాయి. ఎందుకు జారిపడ్డం? మరి రష్గా ఉంది కాబట్టి రష్యా సహాయంతో బొకారో జార్ఖండ్ 1964లో. వార్షిక ప్రణాళిక 1966 నుంచి 69, 62, 65లో యుద్ధాలు జరిగాయని ఇందాకే అనుకున్నాం. మూడవ ప్రణాళిక చివరి సంవత్సరం అనావృష్టి పరిస్థితులు ఏర్పడటం వలన వెంటనే నాలుగవ ప్రణాళికను ప్రవేశపెట్టే స్థితి భారత్కు లేకపోవడంతో 1966 నుంచి 69 మధ్య ప్రణాళిక సెలవులను ప్రకటించింది. ప్లాన్ హాలిడే అంటారు దీన్ని. ఈ కాలంలో చేసిన వ్యయం 6,625 కోట్లు. వీటిని పిగ్మీ ప్రణాళికలను కూడా అంటారు. 1966 జూన్లో రూపాయి మూల్యహీనీకరణ చేయడం అనేది జరిగింది. 1969లో తొలిసారిగా రూపాయి మూల్యహీనీకరణ అనేది చేశారు. 1966 ఖరీఫ్ సీజన్లో హరిత విప్లవం అనేది వచ్చింది. 1968 వస్త్ర పరిశ్రమ పునరుద్ధరణకై నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నారిమన్ కమిటీ సూచనల మేరకు లీడ్ బ్యాంక్
స్కీమ్ను ప్రారంభమైంది 1969లో. మరియు నెక్స్ట్ ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక 1969 నుంచి 74 వరకు. స్థిరత్వంతో కూడిన స్థితి ఇది. ఆర్థిక స్వావలంబన ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఇందిరాగాంధీ గారు ఉన్నారు 69 నుంచి 74 కాబట్టి. ఉపాధ్యక్షుడు డిఆర్ గాడ్గిల్ గారు ఉన్నారు. 4వ ప్రణాళిక ముసాయిదా తయారైంది ఆర్ గాడ్గిల్. వృద్ధి రేటు 5.7% కాగా సాధించింది 3.3%. 1971 పాక్తో యుద్ధం, పాకిస్తాన్ గాంధీ షీకుల భారం అనేది పడింది. 1973 చమురు ధరలు పెరగడం, ప్రణాళిక చివరి 3 సంవత్సరాల్లో వాతావరణం అనుకూలంగా లేకపోవడం, విద్యుత్ కొరత, పారిశ్రామిక అశాంతి వలన అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను. ఈ ప్రణాళిక కాలంలోనే ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే ఇది 4వ పంచవర్ష ప్రణాళికలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. హజారే కమిటీ సిఫార్సులపై 1969 జూలైలో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసింది. 1969 ఏకస్వామ్య వ్యాపార నిరోధ చట్టము, 1970 ఎంఆర్టీపీ చట్టం అనేది అమలు అయింది. గ్రామీణ పనుల కార్యక్రమం 1971, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం 1971. ఈ విధంగా కొన్ని ముఖ్యమైనవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సేల్ అనేది 1973లో ప్రారంభమైంది. 5వ పంచవర్ష ప్రణాళిక 1974 నుంచి 79 లేదా 78 వరకు. పేదరిక నిర్మూలన, ఆర్థిక స్వావలంబన అనే ప్రాధాన్యత కూడుకున్నది. దీన్ని మొదట సి సుబ్రహ్మణ్యం తయారు చేసినప్పటికీ తర్వాత కాలంలో ఫైనల్ డ్రాఫ్ట్ డిపి థర్ రూపొందించారు. 1 సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక అని 5వ ప్రణాళికను అనడం జరుగుతుంది. 1974-75 కనీస అవసరాల కార్యక్రమం, పేదరిక నిర్మూలన, గ్రామ ప్రజల కనీస అవసరాలు అయిన త్రాగునీరు, విద్య, వైద్యం, రహదారి సదుపాయాలు అనేటివి కల్పించడం. 1975 20 సూత్రాల ప్లానింగ్ అనేది ఇందిరాగాంధీ గారు తయారు చేయడం జరిగింది. 1975 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నెక్స్ట్ ఐటీడీఏ అనేది 1975లో ఏర్పడింది. ఈ విధంగా మొదటి జాతీయ జనాభా విధానం అనేది 1976లో చూశారు. సామాజిక అడవుల కార్యక్రమం అనేది 1976లో. ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ హెచ్డిఎఫ్సి అనేది 1977లో. నెక్స్ట్ 1977 అసైన్డ్ భూముల చట్టం అనేది రూపొందించబడింది 1977. నెక్స్ట్ నిరంతర ప్రణాళిక 1978-80 వరకు. స్వీడన్ దేశస్థుడు గున్నార్ మిత్తాల్ నిరంతర ప్రణాళిక అనే భావనను ప్రవేశపెట్టాడు. దీనిని తొలిసారిగా నెదర్లాండ్స్ అవలంబించినది. 1978లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉండగా 5వ ప్రణాళికను 1వ సంవత్సరం ముందుగా రద్దు చేసి 1978-80 కాలానికి గాను నిరంతర ప్రణాళికను ప్రవేశపెట్టింది. 78-80 మధ్య భారత్లో నిరంతర ప్రణాళికను రూపొందించింది లక్డావాలా. ఈ ప్రణాళికలో భారీ పరిశ్రమల వ్యూహం పక్కన పెట్టి చిన్న కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తూ గాంధేయ ప్రణాళికను అమలు పరిచే ప్రయత్నం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ కాలంలో 1978-79లో ఐఆర్డిపిని దేశంలో 2300 బ్లాకులలో ప్రవేశపెట్టింది. ఈ విధంగా ట్రైసమ్ అనేది 1979లో దారిద్ర్య రేఖకు దిగువనున్న 18 నుంచి 35 సంవత్సరాల మధ్య యువతకు స్వయం ఉపాధి కొరకై శిక్షణ ఇచ్చేందుకు ట్రైసమ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ అనేది ఎంప్లాయ్మెంట్ను ప్రవేశపెట్టారు 1979లో. నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక 1980-85. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబనము, అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత తగ్గింది. అవస్థాపన సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చాను. ఈ ప్రణాళికను నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని అనడం జరుగుతుంది. దేన్ని నిరుద్యోగ నిర్మూలన అంటారు? దేనంటే 6వ పంచవర్ష ప్రణాళికను. 1980లో 6 జాతీయ వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. 200 పైన క్రోర్ డిపాజిట్లు కలిగినది. అదేవిధంగా డ్వాక్రా అనేది 1982లో స్థాపించారు. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా అనేది ప్రారంభం అనేది అయింది. అదేవిధంగా ఎగ్జిమ్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా 1980లో 6 వాణిజ్య బ్యాంకులు ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్.
ఈ విధంగా డెవలప్మెంట్ కోసం మనకు ప్రణాళికలు అనేటివి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. నెక్స్ట్ 7వ పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యం ఆహారం, పని, ఉత్పాదకత. దీనిని రాజీవ్ వ్యూహం అంటారు. సంఘం అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, ఉపాధ్యక్షుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. కార్యక్రమాలు 1985 నుంచి 86 ఇందిరా ఆవాస్ యోజన, ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకిరి నుండి విముక్తి పొందిన వారికి, బీపీఎల్ వారికి ఇంటి వసతిని కల్పించటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. 1987 నేషనల్ ఈక్విటీ ఫండ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమున్నాయంటే వార్షిక ప్రణాళికలు 1990 నుంచి 92 మధ్య. వార్షిక ప్రణాళికలను అమలుపరచుటకు కారణం రాజకీయ అస్థిరత, అదేవిధంగా ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, ద్రవ్యోల్బణం. ఈ కాలంలో పివి సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావులు ప్రధానులుగా పనిచేశారు. ఈ కాలంలో భారత్లో నూతన ఆర్థిక సంవత్సరాలను ప్రవేశపెట్టారు. 1990 చిన్న పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు ఎస్సిడిబి అంటే SIDBI వారు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి నూతన పారిశ్రామిక తీర్మాన ప్రణాళిక అన్నది 1991, విద్యా వ్యవస్థపై నరసింహ కమిటీ నియామకం అనేది 1991, పన్ను వ్యవస్థపై రాజా చెల్లయ్య అనేటివి కూడా అదే సంవత్సరం అనేది ఇవ్వడం జరిగింది. 8వ పంచవర్ష ప్రణాళిక 1992 నుంచి 97 మధ్యన మానవ వనరుల అభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఇక్కడ నమూనా LPG 8వ దాంట్లో LPG పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. అప్పుడున్న అధ్యక్షుడు పివి నరసింహారావు, ఉపాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ప్రణాళిక ముసాయిదా రూపకర్త అంటారు దీన్ని. సిట్రా 1992 ప్రకారం. ఈ విధంగా కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు గమనించగలరు. అదేవిధంగా 9వ పంచవర్ష ప్రణాళిక అనేది 1997-2002 వరకు గ్రోత్ విత్ సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం అనేది రూపొందించడం జరిగింది. విధంగా నెక్స్ట్ వచ్చిన ప్రణాళికలు 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007 వరకు కొనసాగించింది. ఇక్కడ అంతకంటే ముందు 9వ దాంట్లో IRDA 1999, ఇక్కడ 1999 జవహర్ గ్రామ్ సమృద్ధి యోజన పథకం అనేది ప్రారంభమైంది. 2000లో జాతీయ వ్యవసాయ విధానం అనేది ఉంది. జాతీయ జనాభా విధానం 2000లో ఉంది. రంగరాజన్ అధ్యక్షతన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ను ఏర్పాటు చేయబడింది 2000 సంవత్సరంలో. మరి 10వ పంచవర్ష ప్రణాళిక ప్రకారం 2002 నుంచి 2007 వరకు మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ ఎవరంటే ప్రణాళిక అధ్యక్షుడు AB వాజ్పేయి గారు ఉన్నారు 2002 నుంచి 2004 వరకు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2007 వరకు. అంటే ఇద్దరు ఉన్నారు. 10వ ఇక్కడ ఒక నంబర్, ఇక్కడ ఒక నంబర్ అనుకోండి, ఇక్కడొకరు ఇద్దరు ఉన్నారని అలా గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగ నిర్మూలన, వ్యవసాయం, సమీకృత గ్రామీణాభివృద్ధి, పేదరిక, నిరుద్యోగ నిర్మూలన మరియు వ్యవసాయం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 10వ ప్రణాళికలో GDP వృద్ధి రేటు లక్ష్యం 8% కాగా వాస్తవ వృద్ధి రేటు 7.8%గా ఉంది. 10% ప్రణాళికలోని ప్రధానమైన అంశాలు MMR 400గా ఉన్నది. 2007 నాటికి అడవుల విస్తీర్ణం 25% మించాలని నిర్ణయించారు. ఈ విధంగా 2007 నాటికి అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించాలని ప్లాన్ చేసుకున్నారు. ఇది 2003లో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విధంగా మనకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలను నిర్వహించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు. 11వ పంచవర్ష ప్రణాళిక అధ్యక్షుడు మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెగ్ సింగ్ అహ్లూవాలియా. 11వ ప్రణాళిక ప్రధాన లక్ష్యం సమ్మిళిత వృద్ధి, సత్వర అభివృద్ధి. 11వ ప్రణాళికలో GDP వృద్ధి రేటు లక్ష్యం 9%గా నిర్ణయించారు. అయితే వాస్తవిక వృద్ధి రేటు 81.1గా ఉంది. ఈ ప్రణాళికతో మొత్తం 27 అంశాల్లో అభివృద్ధి సాధించాలని ప్రణాళిక సంఘం సూచించింది. వీటిని 27 జాతీయ లక్ష్యాలు అని అంటారు. ఈ విధంగా మనకి
2007లో అక్టోబర్ 2న గ్రామాల్లో భూమి లేని వారికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించడానికి దీని ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అనేది కూడా ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ ఎన్నో పంచవర్ష 11వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. నెక్స్ట్ 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17 వరకు అధ్యక్షుడు మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. నమూనా మన్మోహన్ నమూనా అంటారు. ప్రధాన లక్ష్యం వేగవంతమైన సమ్మిళిత సత్వర ఆర్థిక అభివృద్ధి మరియు వ్యవసాయ రంగ అభివృద్ధి రేటు. వృద్ధి రేటు లక్ష్యం 8%. ఇక్కడ 2014 స్వచ్ఛ భారత్ అభియాన్ అనేది మిషన్ ఇంద్రధనుస్ అని శ్రమయేవ జయతే, మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ 2011లో వచ్చినాయి ఫ్రెండ్స్. సంపద్ ఆదర్శ్ గ్రామ యోజన, పడే మరియు బడే భారత్, జన్ధన్ యోజన, నమామి గంగా అని 2014 ఇవన్నీ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనేది కూడా 2014లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక్కసారి క్విక్ రివిజన్గా చూద్దాం. మనం క్విక్ రివిజన్గా 1వ ప్రణాళిక అనేది గుల్జారీలాల్ నందా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. హరాడ్ డోమర్ యొక్క లక్ష్యం ఇది. నెహ్రూ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. వ్యవసాయానికి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. 2వ ప్రణాళిక 1956-61 మహల్నోబిస్ 4.5% అనుకుంటే 4.3%గా ఉంది నెహ్రూ గారు. వీటి కృష్ణమాచారి భారీ మౌలిక పరిశ్రమల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన ప్రణాళిక 3వ ప్రణాళిక అశోక్ మెహతా కమిటీ 5.6% కానీ 2.8% మాత్రమే అయింది. నెహ్రూ గారు ఉన్నారు. సీఎం త్రివేది 1963 అశోక్ మెహతా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అనేది ప్రణాళిక లక్ష్యంగా మారింది. నెక్స్ట్ వార్షిక ప్రణాళికలు 19 ఇక్కడ ఏంటంటే హరిత విప్లవం లీడ్ బ్యాంకులు లేని కారణంగా ఈ విధంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. 4వ పంచవర్ష ప్రణాళిక అనేది అశోక్ రుద్ర అలెన్ మన్నే 5.7% అనుకుంటే 3.3% ఉంది. ఇందిరాగాంధీ డిఆర్ గాడ్గిల్ గారు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ముస్లిం ఆర్థిక వృద్ధి ఆర్థిక స్వావలంబన అనేది సుస్థిర ఆర్థిక వృద్ధి ఆర్థిక స్వావలంబన అనేది 4వ పంచవర్ష ప్రణాళికలో చేయడం జరిగింది ఫ్రెండ్స్. 5వ ప్రణాళిక మరి అంతకంటే ముందు వార్షిక ప్రణాళికలు 1968-69 హరిత విప్లవం లీడ్ బ్యాంకులు స్థాపించడం అనేది జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక సి సుబ్రహ్మణ్యం డిపి ధర 4.4% నుంచి 4.8% వరకు. ఇందిరాగాంధీ దీనికి ఉపాధ్యక్షుడిగా పిఎన్ హస్కర్ పేదరిక నిర్మూలన స్వయం పోషకత్వం అనేది ఇవ్వడం జరిగింది. నిరంతర ప్రణాళిక గున్నార్ మిర్తాల్ గారు ఉన్నారు. గ్రామీణ కుటీర పరిశ్రమల గురించి చెప్పడం అనేది జరిగింది. 7వ ప్రణాళిక వకీల్ బ్రహ్మానంద ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా మన్మోహన్ సింగ్. ఉత్పాదకత పెంచడం అనే సూత్రంగా పెట్టుకున్నారు, అనే లక్ష్యంగా పెట్టుకున్నారు వీళ్ళు. మళ్ళీ తర్వాత వార్షిక ప్రణాళికలు వచ్చాయి 1990-92 మధ్యన. 1991 జాతీయ 91 నూతన ఆర్థిక సంస్కరణలు అనేది రావడం జరిగింది. 8వ ప్రణాళిక 1992-97 వరకు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ 5.6% 6.8%గా ఉంది. పివి నరసింహారావు గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మానవ వనరుల అభివృద్ధి అనేది సాధించడం జరిగింది 8వ ప్రణాళిక ద్వారా. 9వ పంచవర్ష ప్రణాళిక 1997-2002 వరకు మధు దండావతి 6.5%, 5.4%గా ఉంది ఫ్రెండ్స్. ఐకే గుజరాల్ 1998 మధు దండానితే. నెక్స్ట్ వాజ్పేయి గారు ఉన్నారు. సమానత్వం సాంఘిక న్యాయంతో కూడిన అభివృద్ధి జన నాణ్యత పెంచడం అనేది దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విధంగా 10వ ప్రణాళిక 8% అనుకుంటే 7.5% మాత్రమే అయింది. వాజ్పేయి గారు 2002 నుంచి 2004 వరకు, మన్మోహన్ సింగ్ 2004 నుండి ఉండడం జరిగింది. జేపీ పంత్ గారు ఇక్కడ మాకు ఉపాధ్యక్షుడిగా ఉండడం అనేది జరిగింది.
జననాణ్యత పెంచడం అనేది చేయడం జరిగింది. 11వ పంచవర్ష ప్రణాళిక 9% మాత్రమే ఉంది, 8.3% మాత్రమే నెరవేరింది. మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా, అహ్లూవాలియా ఉపాధ్యక్షుడిగా సమ్మిళిత వృద్ధి, సత్వర ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. 12వ పంచవర్ష ప్రణాళిక 2012-17 మధ్యలో అయింది, 9% మాత్రమే సాధించారు. మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ గారు అధ్యక్షులుగా ఉన్నారు, ఉపాధ్యక్షుడిగా అహ్లూవాలియా ఉన్నారు. దీనికి గల మరొక పేర్లు సమ్మిళిత వృద్ధి, సత్వర ఆర్థిక అభివృద్ధి, కొనసాగించగలిగే అభివృద్ధి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేస్తూ ఉంటారు, ఇదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు, షేర్ చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఆశిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనందరం కూడా డిఎస్సిలో మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా మన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ క్లాస్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.